కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. చివరకు శ్రీవారి లడ్డూ ప్రసాదంలోనూ వైసీపీపై విమర్శలు గుప్పించారని ఆరోపించారు. రోజురోజుకు కూటమి ప్రభుత్వ పరువు దిగజారుతోందని ఆరోపించారు మాజీ మంత్రి భూమన. లడ్డూలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యం ఇచ్చేటువంటి లడ్డూలో ఆవు కొవ్వును పంది కొవ్వును కలిపినారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి అత్యంత ధైర్యంగా ప్రకటన ఇచ్చేంత స్థాయికి కూటమి ప్రభుత్వం దిగజారింది. ఇంకా మెట్లు లేనేలేవు మేము మళ్లీ జారటానికి అని. దాని మీద సాక్షాత్తు సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానమే ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మనిషి ఈ రకంగా మాట్లాడవచ్చునా అని కూడా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కానీ ఆయన గారేమో ఆ బాణాన్ని జనం గుండెల్లోకి వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ నింద బలంగా నాటుకోవాలని గుదిగుచ్చటం జరిగింది. ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున దాని మీద మాట్లాడిన తరువాతనే వెనక్కి తగ్గటం జరిగింది ప్రభుత్వం. ఈయన గారి ప్రభుత్వంలో వీళ్ల ప్రభుత్వంలో మొన్న వైకుంఠ ఏకాదశి రోజున దాదాపు 6 మంది వీళ్ల బాధ్యత రాహిత్యానికి పరాకాష్ఠగా తిరుపతిలోనే చనిపోతే 45 మందికి పైగా క్షతగాత్రులైతే ఎంత దారుణమైనటువంటి స్థితిలోకి వీళ్ల పాలన నెట్టబడింది అన్నటువంటి విషయం అందరూ కూడా చూడడం జరిగింది. ఆ పాలనలో కించిత్తు పొరపాటు జరిగితే అది గొప్ప నేరంగా చిత్రీకరించి అత్యంత దారుణాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని చాలా చిన్న సంఘటనగా అది జరగాల్సినటువంటి విషయం కూడా కాదేమో అన్నంత చిన్నదిగా ప్రకటించేటువంటి ఈ కూటమిని మోసేటువంటి నాయకులు ప్రసార మాధ్యమాలు. అంటే పవనానంద స్వాముల వారు సనాతన ధర్మ పరిరక్షణ కోసమనే బిగించిన నడుమనని బొట్లు పెట్టడం మెట్లు గడగటమే తప్ప ఆలయాలను రక్షించాలా అన్నటువంటి అసలు విషయాన్ని మర్చిపోయినాడు. ఎంతసేపు బీజేపీకి కొమ్ముగాయాలా, ఆ బీజేపీని ఎలా మొయ్యాలా అన్నటువంటి విషయంలో తలమునకలై ఉండటం మూలంగా ఇంత ఘోరమైనటువంటి సంఘటనలు జరిగితే కూటమిలో ఉన్నటువంటి కాషాయ దళం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. ఎందుకు స్పందించటం లేదు మీరు? ఇంత ఘోరం జరిగితే దీని వెనుక ఉన్నటువంటి దుష్ట శక్తులు ఏంటి? కాశీనాయన క్షేత్రం ఏమైనా కుల ప్రాతిపదికనేమైనా చూస్తున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అని ప్రకటించదలుచుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు కలిగి ఆవేదనకు గురవటం జరుగుతున్నది. నిన్న ఒక తాగుబోతు కొండ మీద నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బయట పెద్ద ఎత్తున గొడవ చేసి నేను లోకల్, నన్ను అడ్డుకునే వాళ్ళెవరు, ఒరే ఎంత కావాలన్న మందు ఎంతైనా కొండ మీద దొరుకుతుంది అని అనగలిగేటువంటి ధైర్యం కూటమి ప్రభుత్వంలోనే సాధ్యమవుతున్నది. ఇప్పటికి 4 సార్లు ఎర్రచందనం కొండ మీదనే పట్టుబడ్డది. 4 సార్లు పట్టుబడ్డది అంటే 40 సార్లు కిందికి దిగుంటుంది అని అర్థం. దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు లేవు. అనేక దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రము కూడా చర్యలు తీసుకోకుండా ఇంత పవిత్ర క్షేత్రమైన కాశీనాయన దాదాపు 15 కోట్ల మందికి పైగా ఆరాధ్యనీయమైనటువంటి స్థలం అది. రోజు 40-50 వేల మంది ఉచితంగా అన్నప్రసాదాన్ని స్వీకరించేటువంటి పవిత్ర పుణ్య క్షేత్రం అది. ఆ క్షేత్రాన్ని నేలమట్టం చేస్తే అది అటవీ జోన్ లో ఉందనని, టైగర్ జోన్ లో ఉందనని మంత్రి సారీ చెప్తున్నానని ఒక మంత్రి, ముఖ్యమంత్రి మౌనం. పవనానంద స్వాముల వారేమో అసలు ఆయన శాఖ కింద ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం వెనుక ఆంతర్యం ఏమిటి? నిన్న ఒక తాగుబోతు కొండ మీద నేరుగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం బయట పెద్ద ఎత్తున గొడవ